దాదాపు 1 కోటి మంది ఉన్న ఇజ్రాయెల్ జనాభా దాదాపు 10 మిలియన్స్ అనమాట వాళ్ళ జనాభా. అందరూ ఇప్పుడు ఏ రోజైనా డైరెక్ట్ అటాక్ ఇరాన్ నుంచి జరగొచ్చు అనుకుంటున్నారు. గత 6 మాసాలు చూస్తే ఇరాన్ ఇజ్రాయెల్ ఇలా డైరెక్ట్ అటాక్ చేయటం ఇది రెండోసారి. అప్పుడు ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అన్నాం, ఇప్పుడు ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 2 అంటున్నాం అనమాట. అప్పుడు బ్యాలిస్టిక్ మిసైల్స్ డ్రోన్సే వాడింది, ఇప్పుడు హైపర్సోనిక్ మిసైల్స్, సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ చాలా వాడిందంట ఈ అటాక్స్లో. సో దీంతో అర్థమవుతుంది ఇరాన్ ఇజ్రాయెల్ పైన తీవ్రంగా కక్ష పూనింది అని చెప్పి. ఇక్కడ ఇరాన్ ఇంకో మాట కూడా చెప్పింది, నువ్వు గనక రిటాలియేషన్ చేస్తే నెక్స్ట్ టైం నా అటాక్ చాలా క్రషింగ్గా ఉంటుంది అని చెప్పి, నువ్వు ఇప్పుడు నేను చేసిన దానికి తిరిగి మా పైన పగ తీర్చుకున్నావు అనుకో అని చెప్పి. అయితే ఖచ్చితంగా ఇరాన్ దీనికి మూల్యం చెల్లించాల్సిందే అని చెప్పి ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు అంటున్నారనమాట. సో ఇలా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతోంది.